జాబ్ కొట్టించండు, అందుకే జాబ్ కొట్టించి పని చేస్తుంది. జాబ్ వచ్చిన అంగన్వాడీ ఏం చేసుకోవాలి. సూచనలు పక్కకుండా అండి, బండి వస్తుంది, కొద్దిగా దూరం ఉండండి అమ్మా. అంటే ఒకే ఊర్లో ఉంటారా మీరు? మీ అత్తగారు ఒకటే ఊర్లో రెగ్యులర్? అంటే నిన్న మొన్న ఏమైనా గొడవ అయిందా? నిన్న మొన్న ఏమైనా గొడవ అయిందా? ఏం కాలేదు, మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కేసు పెట్టిపోయినాం మేము. వాళ్ళు పిలిపించి మాట్లాడిపించారు, కానీ ఇక వాళ్ళు ఇక కోపంగానే వెళ్ళిపోయారు. ఇది చేస్తాం యాదగిరి గుట్ట దగ్గర. వాళ్ళు ఎవరు రాలేదు? ఆ పెళ్ళి అయిన రోజు ఈవినింగ్ నైట్ వచ్చి ఇక్కడ కేసు పెట్టిపోయినాం. తెల్లారు పిలిపించి మాట్లాడిన తర్వాత సార్కి పిలిపించి మాట్లాడితే జర ఇండ్లే అప్పటికైనా చంపుతాము, అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఊర్లో బతకని ఏడ కనిపించిన చంపుతామని మాట్లాడారు. ఈ మధ్యలో మిమ్మల్ని ఏమనలే, అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరెవరికి ఫోన్ చేయాలో వాళ్ళకి చేసి వీళ్ళు ఏడేడు ఉంటారు ఏం కథ అనేది కనుక్కొని అటాక్ చేసి కరెక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు జరిగింది. 8:45 అట్లా 45. మామూలుగా రోజు రెగ్యులర్గా వెళ్తేప్పుడు ఫోన్ చేస్తా వెళ్ళినావా, మామూలుగా వెళ్ళినా అనుకుంటే నేను అమ్మకాన్ని 10 నిమిషాల ముందు వెళ్ళేసిన ఇంట్లోకి వెళ్ళి. నేను ఇబ్రహీంపట్నం దాటినా అమ్మాయికి ఫోన్ చేస్తే అక్కడ కరెంట్ జంక్షన్ అని ఉంటుంది. ఆ కరెంట్ జంక్షన్ అక్కడికి వచ్చిన అని మాట్లాడింది. గతం మా తమ్ముడు వచ్చిండు నన్ను చంపనీకి, మా తమ్ముడు వచ్చిందని కాల్ కట్ అయింది. కట్ కాగానే మా అన్నకు ఫోన్ చేసిన, అట్లా అమ్మాయి చంపుతాడు పో అనగానే పోయేసరికి అమ్మాయి కింద పడి కొట్టుకుంటున్నది. నేను ఇంకా ఆడికి వెళ్ళి వచ్చేసి ఇక్కడ సార్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసుకుంటే నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నుండి డ్యూటీకి వెళ్తున్నాను లేదు, నిన్న సండే అని నిన్న వచ్చినాం ఊర్లోకి. సిటీలోనే ఉంటాం, మా ఊళ్ళో నిన్న సండే అని చెప్పేసి ఊరికి వచ్చినాం. మీ ఇంటికి పోయిరా? వాళ్ళ ఇంటికి పోయిరా? మా ఇంటికి వచ్చినాం. వాడు అది తెలుసుకున్నట్టుండు, అమ్మాయి ఏడేడు ఉంది ఏం కదా అన్నీ తెలుసుకొని పొద్దుగాల డ్యూటీకి పోయే టైంకి చూసిండు. కార్ వేసుకొని వచ్చి ఎవరెవరు ఉన్నారో తెలియదు ఆ కార్లో. ఆ కార్ నెంబర్ ప్లేట్ కానీ అక్కడే వాడు ఉన్నట్టుంది. మార్నింగ్ అండి, ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం.